సమయంలో ఆయన ఎందుకు వెళ్ళిపోయారు? నిజానికి మెస్సయ్య మనలను ఇలా వదిలేసి వెళ్ళకూడదు. అయితే మెస్సయ్య దావీదు వలె యోధాను యోధుడు విజేత కావాలి. యూదా బలం అనేది మన మార్గం కాదు. అయితే ఆ మార్గం ఏంటో చెప్పు. యూదా ఆయన భిన్నమైన వారు. కానీ మరియా ఆయన వ్యక్తి కాకపోతే మన జీవితాలని దేనికి పణంగా పెట్టినట్లు? తోమా ఆయన తన మహిమను చూపించారు. అతనిపై మనం విశ్వాసం ఉంచాలి. పదండి మనం మెస్సయ్యని కలుసుకుందాం. ఆయన ఆ దరిలో మమ్మల్ని కలుసుకుంటానన్నాడు. పదండి పదండి పదండి. వెళ్ళిపోదాం. లేదు యూదా, మెస్సయ్య మమ్మల్ని కలుసుకుంటానన్నాడు. మనం వెళ్ళి తీరాల్సిందే. ఈ తుఫాను చూస్తే చాలా ప్రమాదకరంగా ఉంది. మనము వాపస్ వెళ్ళిపోదాం. అందరూ పడవని గట్టిగా పట్టుకోండి. గట్టిగా పట్టుకోండి. వెళ్ళిపోతాం. గట్టిగా పట్టుకోండి. అందరూ అటువైపు చూడండి. నీళ్ళలో మెరుస్తూ ఏదో వెళుతూ మన వైపే వస్తున్నట్టుంది. దయ్యం, దయ్యం. కాదు తోమా, ఆయన యేసు, ఆయనే మన మెస్సయ్య. పేతురు సందేహపడ్డావు. నేను ఎవరనుకుంటున్నా? నీవు దేవుని కుమారుడవు. మీరు భయపడకండి, దేవుని విశ్వసించండి, నా యందు విశ్వాసము ఉంచండి. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. అల్ఫాయు నేనే, ఓమెగాయు నేనే, మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే. ఆదియు నేనే, అంతమును నేనే. అవును, నేను త్వరలో వస్తున్నాను. దేవుని యొక్క కృప